భారతదేశ ఐటీ సేవల పరిశ్రమలో అత్యధిక పారితోషికం పొందుతున్న చీఫ్ ఎగ్జిక్యూటివ్గా హెచ్సిఎల్ టెక్ సీఈఓ సి విజయ్ కుమార్ నిలిచారు. ఆయన వరుసగా మూడో ఏడాది అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం పారితోషికం 67% పెరిగి $18.3 మిలియన్ చేరింది. అంటే భారత కరెన్సీలో విజయ్ కుమార్ దాదాపు 177 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారు. విజయ్ కుమార్ పొందిన ఈ భారీ పారితోషికంలో $2.4 మిలియన్ మూల వేతనం ఉంది. అలాగే పనితీరు ఆధారిత బోనస్ గా $2 మిలియన్, దీర్ఘకాలిక ప్రోత్సాహకాల కింద $3.9 మిలియన్ నగదును ఆయన అందుకున్నారు. అంతేకాకుండా ఉపయోగించిన రిస్ట్రిక్టెడ్ స్టాక్ యూనిట్ల ప్రయోజనాల కింద $9.4 మిలియన్ ఆయన వేతనంలో చేర్చబడ్డాయి. గత ఆర్థిక సంవత్సరాల పనితీరుకు సంబంధించి వాయిదా పడిన ప్రోత్సాహకాలు, బోనస్లు ఏడాది వర్తించడం వల్లే ఆయన వేతనంలో ఈ స్థాయి పెరుగుదల నమోదైంది. ఇతర ఐటీ కంపెనీల సీఈఓలతో పోలిస్తే విజయ్ కుమార్ వేతనంలో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ 82.6 కోట్ల రూపాయలు, విప్రో సీఈఓ శ్రీనివాస్ పల్లియా 49.6 కోట్ల రూపాయలు, టీసీఎస్ సీఈఓ కె కృతి వాసన్ 28 కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. టెక్ మహీంద్రా సీఈఓ మోహిత్ జోషి 67.5 కోట్లు, ఎల్టీఐ మింట్ ట్రీ సీఈఓ వేణు లంబు 27.26 కోట్ల రూపాయలు పొందుతున్నారు. వీరందరితో పోలిస్తే విజయ్ కుమార్ జీతం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న విజయ్ కుమార్ హెచ్సిఎల్ టెక్ యొక్క పూర్తి అనుబంధ సంస్థ అయిన హెచ్సిఎల్ అమెరికా ఇంక్ ద్వారా ఈ వేతనాన్ని పొందుతున్నారు. విజయ్ కుమార్ పారితోషికం హెచ్సిఎల్ టెక్ ప్రపంచవ్యాప్త ఉద్యోగుల మధ్యస్థ వేతనం కంటే 291.9 రెట్లు ఎక్కువగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో హెచ్సిఎల్ టెక్ సంస్థ డాలర్ల రూపంలో 6% ఆదాయ వృద్ధితో $14.6 బిలియన్ రాబడిని సాధించింది. కంపెనీ ఆదాయ వృద్ధికి, ఉద్యోగుల మధ్యస్థ వేతనానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి ఐటీ దిగ్గజాల వేతనాలపై మరోసారి చర్చ రేకెత్తించింది. సంగారెడ్డి జిల్లా గుమ్మిడిదల మండలం బొంతపల్లి గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. భవన నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్న